మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనకు కలలు ఎందుకు వస్తాయి, కొంతమందికి ఎందుకు బట్టతల వస్తుంది, మరియు ఒక మనిషి స్పేస్లో తప్పిపోతే ఏం జరుగుతుంది? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు తెలిస్తే షాక్ అవుతారు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ టాక్స్ హబ్. ఈరోజు మనం 3 మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్స్కి సింపుల్గా సైంటిఫిక్ ఆన్సర్స్ తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, మనకు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన బ్రెయిన్ పూర్తిగా ఆఫ్ అవ్వదు, అది ఇంకా యాక్టివ్గానే ఉంటుంది. మనం రోజంతా చూసినవి, మాట్లాడినవి, ఆలోచించినవి అన్నీ బ్రెయిన్ స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్లోనే డ్రీమ్స్ వస్తాయి. ఇది మోస్ట్లీ రెమ్ స్లీప్లో, అంటే రెమ్ అనే స్టేజ్లో జరుగుతుంది. ఈ సమయంలో మన బ్రెయిన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ అవేక్గాలాగే ఉంటుంది. అందుకే డ్రీమ్స్ వైవిడ్గా, రియల్గా అనిపిస్తాయి. కొన్ని డ్రీమ్స్ ర్యాండమ్గా ఉంటాయి, కానీ కొన్ని డ్రీమ్స్ మన ఫీలింగ్స్, స్ట్రెస్, ఫియర్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే ఎగ్జామ్స్ ముందు లేదా టెన్షన్ ఉన్నప్పుడు స్ట్రేంజ్ డ్రీమ్స్ ఎక్కువగా వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే డ్రీమ్స్ అంటే మన బ్రెయిన్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. క్వశ్చన్ నెంబర్ 2, కొంతమందికి బట్టతల ఎందుకు వస్తుంది? దీనికి మెయిన్ రీజన్ జెనెటిక్స్. అంటే ఫ్యామిలీలో ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్కి బట్టతల ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకో మెయిన్ రీజన్ DHT హార్మోన్. ఈ హార్మోన్ హెయిర్ రూట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే హెయిర్ రూట్స్ వీక్ అవుతాయి, హెయిర్ థిన్ అవుతుంది, స్లోలీ హెయిర్ ఫాల్ అవుతుంది. మొదట ఫ్రంట్ సైడ్ లేదా మిడిల్ హెయిర్ తగ్గడం మొదలవుతుంది. స్ట్రెస్, పూర్ డైట్, స్లీప్ ల్యాక్ కూడా హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ చేస్తాయి. కానీ మెయిన్ రీజన్ మాత్రం జెనెటిక్సే. అందుకే కొంతమందికి యంగ్ ఏజ్లోనే బట్టతల వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఒక మనిషి సూట్ లేకుండా స్పేస్లోకి వెళ్తే ఏం జరుగుతుంది? స్పేస్లో ఆక్సిజన్ ఉండదు, కాబట్టి మనం బ్రీత్ తీసుకోలేము. 10 to 15 సెకండ్స్లోనే మనకు ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. మనిషి అన్కాన్షియస్ అవుతాడు. ఇంకా ఒక షాకింగ్ విషయం ఏమిటంటే స్పేస్లో ప్రెషర్ ఉండదు, కాబట్టి బాడీలో గ్యాసెస్ ఎక్స్పాండ్ అవుతాయి, బాడీ స్వెల్ అవుతుంది. కానీ మూవీస్లో చూపించినట్టు ఎక్స్ప్లోడ్ మాత్రం అవ్వదు. టెంపరేచర్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, అంటే చాలా హీట్గా, చాలా కోల్డ్గా ఉంటుంది. ఇవన్నీ కలిసి మనిషి సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. అందుకే ఆస్ట్రోనాట్స్ స్పెషల్ సూట్స్ వాడతారు. ఆ సూట్స్ ఆక్సిజన్ ప్లస్ ప్రెషర్ ప్రొటెక్ట్ చేస్తాయి. నవ్ ఇట్స్ యువర్ టర్న్. మీకు ఇంకా ఏమైనా క్రేజీ క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే క్యూరియస్. థ్యాంక్ యూ.